ప్రైజ్ లార్డ్, వందనాలు. బాగున్నారా? గుడ్ మార్నింగ్. యేసునామపేట మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళదాం. స్తోత్రములు స్తోత్రం నాయన, పరిశుద్ధుడు గొప్ప తండ్రి ప్రభా, మీ రెక్కల నీడలో భద్రపరిచి కాచి కాపాడారు తండ్రి. మరొక్క నెలలో నేను నూతన సంవత్సరంలోనికి మీరు మమ్మల్ని అందరినీ మీరు నడిపించబోతున్నందుకు నాయన మీకు వందనాలు తెలియజేస్తూ, వాక్యం చేత మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మీరు అక్కడకు సిద్ధపాటు చేయమని, మా తప్పులను క్షమించమని, పెద్ద తప్పులేమి చిన్న తప్పులేమి అన్నీ మీ సన్నిధిలో ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తూ నాన్న పరలోకమందున మా తండ్రి, ఆమేన్. హల్లెలూయా. వాక్యం చదువుకుందాం. ఆదికాండము 15వ అధ్యాయం మనం చదువుకుందాం. అబ్రహాము గారి గురించి మనం ఇక్కడ చదువుకుందాం. 15వ వచనం, అదే 15వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. మరియు అబ్రాహాము, ఇదిగో నీవు నాకు సంతానమీ లేదు కనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడు అగునని చెప్పగా, యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసనమున పుట్టబోవచ్చు ఉన్నవాడు నీకు వారసుడు అగునని చెప్పాను. మరియు ఆయన వెలుపలికి అతను తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగున ఉండును అని చెప్పాను. అతడు యెహోవాను నమ్మెను. అబ్రహాం గారు ప్రభు అయిన యెహోవా మాట్లాడినప్పుడు, నువ్వు నాకు సంతానం ఇవ్వలేదు కనుక నా పరివారంలో ఒకడు నా వారసుడు అవుతాడు అని యెహోవా దేవుడితో అబ్రహాం గారు మాట్లాడుతున్నారు. అప్పుడు యెహోవా గారు ఏమన్నారు? తండ్రి దేవుడు ఏమంటున్నాడు? నీ కడుపున పుట్టినవాడే నీకు వారసుడు అవుతాడు అని చెప్పి బయటికి తీసుకుని వచ్చి, ఇంట్లో నుంచి బయటకు తీసుకుని వచ్చి, నువ్వు ఆకాశం వైపు కళ్ళెత్తి చూడు, తేరి చూడు, నక్షత్రాలను నువ్వు లెక్కబెట్టు. నక్షత్రాలు మనం లెక్క పెట్టగలమండి కదా? అలాగే అబ్రహాం గారితో ప్రభు అయిన యెహోవా దేవుడు మాట్లాడి, నీ సంతానాన్ని ఆకాశంలో కనపడుతున్నటువంటి నక్షత్రాల వలె అంత జనాన్ని నీకు సంతానంగా ఇస్తాను అని అన్నారు. అప్పుడు అబ్రహాం గారు యెహోవాను నమ్మాడు. నమ్మటం వలన నీతిమంతుడుగా ఎంచబడ్డాడు యెహోవా దృష్టిలో అబ్రహాం గారు. మీరు నేను కూడా ఈ వాక్యమును మనం నమ్మాలి. నమ్మినప్పుడు మనం కూడా ప్రభు దృష్టిలో నీతిమంతులముగా ఉంటాము. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఒకటి చక్కగా అర్థమైపోయింది. అయితే ఆ నీతిమంతుడు అయిన అబ్రహాం గారిని ప్రభు ఇష్టపడి ప్రేమించి నమ్మి ఆకాశమంతా లో ఉన్నటువంటి నక్షత్రాల వల్ల నేను నీ సంతానాన్ని ఇస్తాను అన్నప్పుడు, అందుకు అబ్రహాం గారు ప్రభు ఏమన్నారంటే, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, ఆకాశంలో నక్షత్రాలలో నీ పిల్లలను నీ సంతానాన్ని చేస్తాను, వాళ్ళే నీకు వారసులు అవుతారు అని చెప్పి, నీవు నాకు కృతజ్ఞతలు చెల్లించు అని యెహోవా దేవుడు అబ్రహాం గారితో అన్నారు. ఏమేమి కృతజ్ఞత అర్పణలను తీసుకొని రమ్మన్నారు యెహోవా దేవుడు. అబ్రహాం గారితో ఏం చెప్పారంటే, అబ్రాము, ఇంకా అబ్రహాముగా ఇక్కడ ఇంకా మారలేదండి, అబ్రాము. ఆయన ఏమేమి తీసుకొచ్చి బలి ఇవ్వమన్నారంటే, కృతజ్ఞత అర్పణలు మూడు సంవత్సరాల పెయ్యను, 3 సంవత్సరాల మేకను, 3 సంవత్సరాల పొట్టేలును, ఒక తెల్లటి గువ్వను, ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పాను. నేను నిన్ను ఈ విధంగా ఆశీర్వదిస్తాను, నువ్వు నమ్మావు గనుక నాకు కృతజ్ఞతలు అర్పణలను తీసుకొనిరా అని చెప్పి ఏమేమి తీసుకొని రమ్మన్నాడో అర్పించడానికి కూడా చెప్పాడు ఇక్కడ యెహోవా దేవుడు. ఏంటిది అది? 3 సంవత్సరాలకు కలిగినటువంటి పెయ్య అంటే 3 ఏండ్ల మేక, 3 ఏండ్ల పొట్టేలు, ఒక తెల్లటి గొవ్వ, ఒక చిన్న పావురపు పిల్ల తీసుకొచ్చి వధించి దహించమన్నాడు. అప్పుడు ప్రభు ఆ యొక్క కృతజ్ఞత అర్పణలను అర్ఘాలిస్తాడు. సరే, పెయ్యనిచ్చేశాడు, వధించాడు, తలని నరికించారు, మొండాన్ని తలని వేరు చేశాడు, తలకాయని కాల్చారు, ఆ మొండాన్ని కాల్చారు. దేన్ని? మేకని, పొట్టేలిని, పెయ్యని. తెల్లటి గువ్వ ఎంత ఉంటుందండి? తెల్లటి గువ్వ ఎంత ఉంటుంది? తెల్లటి పిట్ట, తర్వాత పావురపు పిల్ల ఎంత ఉంటాయండి? ఆ ప్రాణులు ఎంత చిన్న చిన్నవి. ఆ రెండింటిని
ఖండించలేదు, దహన బలి మీద ఆ కట్టెల మీద వేసి కాల్చలా, ఆ రెండింటిని వదిలేశాడు. అంటే ఏంటి ఇక్కడ? నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకో, నిన్ను నువ్వు ఈ అర్పణలను తీసుకొచ్చి అర్పించి నీ అవిధేయతలు, పొరపాటులు, పాపములు ఇచ్చి ప్రాయచిత్తార్థ బలులు, పశ్చాత్తాప బలులు, చేసిన తప్పులకి ప్రాయచిత్తార్థ బలులు ఇవి, కృతజ్ఞతార్పణలు. అయితే అంటే ఇక్కడ తెల్లటి గువ్వ, చిన్నటి పావురపు పిల్ల, ఇక్కడ నీ పాపాలు ఒప్పుకోవటం అన్నమాట. అప్పుడు ఇవేనండి, వాటిని వధించి అర్పించి చేసిన పాపాలకి వాటిని వధించటం వల్ల ఆ పాపాలు పోతాయని అర్థం. ఆ విధంగా పైనవన్నీ కూడా కృతజ్ఞతార్పణలు అర్పించడానికి తీసుకొని వచ్చాడు, ప్రాయచిత్తార్థ బలులు అర్పించడానికి తీసుకొని వచ్చాడు ఇక్కడికి. అయితే పెద్ద పాపాలు అనగా 3 ఏండ్ల పొట్టేలు, పెయ్య, మేక వీటిని వధించాడు. పెద్ద పాపాలను ఒప్పుకున్నాడు, పెద్ద పాపాలను ఒప్పుకొని వధించేశాడు. చిన్న పాపాలని మర్చిపోయాడు, చిన్న చిన్న తప్పుల్ని మర్చిపోయాడు. తెల్లటి గువ్వని, పావురపు పిల్లని వధించి ఖండించి కాల్చి బలివమన్నారు కదా, దహన బలి దహించలేదండి, వాటిని వదిలేశాడు, మర్చిపోయాడు. ఇంకా వాటిని మాత్రమే వధించాడు, చక్కగా గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. ఆ తెల్లటి గువ్వని, పావురపు పిల్లని వదిలేసేసాడు, మెడని విరిచేసేసి వదిలేశాడు. ఇంకంతే. గద్దలొచ్చి వాటిని పొడుచుకొని తిన్నాయండి. ఇక్కడ ప్రభు చెప్పిన పని పూర్తిగా చేయలే, భయము లేదు, నిర్లక్ష్యం, అలక్ష్యం, నిద్రపోయాడు. ఆ పన్న గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. చీకటి కమ్మేసింది అబ్రహాం గారు. అంతకుముందే ప్రభు ఆశీర్వదించాడు సంతానాన్ని. మళ్ళీ అబ్రహాం గారితో మాట్లాడతాడు. అబ్రామునకు గాఢ నిద్ర పట్టెను, భయంకరమైన కటిక చీకటి అతన్ని కమ్మగా ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులు అవుతారు. వాళ్ళేనండి ఐగుప్తు దేశంలోకి వెళ్ళినటువంటి ఇశ్రాయేల్ ప్రజలు. ఎందుకు వెళ్ళారు అనుకుంటున్నారు? అసలు ఐగుప్తు దేశంలోనికి ఇశ్రాయేల్ ప్రజలు ఎందుకు వెళ్ళారు, ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? అబ్రాము గారు చేసినటువంటి నిర్లక్ష్యము, చిన్న తప్పుల్ని ప్రభు సన్నిధిలో ఒప్పుకొని ప్రాయచిత్తార్థ బలులు, తెల్లటి గువ్వ, పావురపు పిల్ల వధించలా, ఖండించలా, కాల్చలా, ఆ తప్పులు చేసేసాడు. ఆ చిన్న చిన్న తప్పులు చేసేసాడు. ఆ చిన్న ప్రాణులను బలివ్వలేదు, దహన చేయలేదు కాబట్టి చిన్న తప్పులు వదిలేశాడు, ఒప్పుకోలేకపోయాడు, మర్చిపోయాడు, నిద్రపోయాడు. మరలా ప్రభు వచ్చి, అబ్రాహాం నేను చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి? ఆ మూడిట్లతో పాటు ఈ 2 ప్రాణులు, తెల్లటి గువ్వ, పావురాయిని కూడా వధించి కాల్చమని బలివ్వమన్నాను, దహించమన్నాను, నువ్వు దహించలేదు, ఆ పని నిద్రపోయే నిర్లక్ష్యం, నా మాట అంటే నీకు లెక్కలేదు, నా మాట అంటే నీకు భయం లేదు అన్నాడు. ఇదిగో నీకు ఇచ్చినటువంటి సంతానాన్ని అంతటిని ఐగుప్తు దేశానికి దాసులుగా పంపించేస్తాను నువ్వు చేసిన నిర్లక్ష్యానికి. నేనంటే నీకు భయము లేక నిర్లక్ష్యముతో ఉన్నావు. నీకు భయము కలగటానికి ఇదిగో నేను ఇచ్చిన ఆశీర్వాదం ఇచ్చినటువంటి నక్షత్రాలతో పోల్చినటువంటి నీ సంతానం అంతటిని ఐగుప్తు దేశంలోనికి వాళ్ళకి దాసులుగా ఇచ్చేస్తాను నువ్వు చేసిన పొరపాటుకి అని చెప్పి ఇక్కడ అబ్రాహాము గారితో యెహోవా దేవుడు మాట్లాడారు. మరలా వాళ్ళు పితరుల నుంచి, అబ్రాహాం గారి నుంచి వచ్చినటువంటి పాపాలన్నీ ఆ ఇశ్రాయేల్ ప్రజలు 430 సంవత్సరాలు దాసులుగా ఉండి ప్రభుకు మొరపెట్టగా మరలా ప్రభు కనికరిస్తాడు, కింద కనికరిస్తారు, మళ్ళీ మిక్కిల ఆశతో బయలుదేరి కానాను దేశానికి వస్తారని ఆఖరిగా ఉంది. అయితే మనం ఇక్కడికి కావాలనంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. మనం ఇక్కడ అబ్రాహాము గారిని మనం అతను చేసిన తప్పును మనము చూసుకోవాలి. అతను చేసినట్టుగా తప్పు మనము చేయకూడదు. పెద్ద పాపాలతో పాటు చిన్న చిన్న పాపాలు, చిన్న చిన్న తప్పులు కూడా ప్రతిదినము ప్రార్థనాపూర్వకముగా ఒప్పుకోవాలి అని అర్థమండి. అబ్రాహాము గారు చేసిన తప్పు మనము చేయకూడదు. అయితే కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం
9వ వచనంలో చక్కటి మాట ఉంటుందండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటము పవిత్రమైనది. యెహోవా యందు భయము మనం ఎలా కలిగి ఉండాలి? పవిత్రంగా ఉండాలి. అంటే అపవిత్రమైన భయము కూడా ఉంటుందని అర్థం. దావీదు గారు తన యొక్క జీవిత సంగ్రామంలో దావీదు గారికి ఉన్నంత శత్రువులు ఎవరికీ లేరండి. విస్తారమైన శత్రువులు దావీదు గారికి. శ్రమలు శోధనలేనేమో యోబు గారికి. బైబిల్ గ్రంథంలో బాగా శ్రమలు వచ్చినాయి ఎవరికేనంటే యోబు గారిని ఎత్తుకొత్తాం. ఇక్కడ శత్రువులు, శ్రమలు వచ్చినాయి, శోధనలు వచ్చినాయి యోబు గారికి. శత్రువులు ఎవరికి ఉన్నారు? విస్తారమైన శత్రువులు దావీదు గారికి ఉన్నాయి. చెట్టు నిండా పండ్లు ఉన్నాయి అనుకోండి, మనలాంటి వాళ్ళు పిల్లలు అందరూ ఏంటి ఆ చెట్టు కాయలు రాళ్ళు కొట్టడానికి అందరూ రాళ్ళు పెట్టి ఆ చెట్టుకే వేసి కొడతారు. అలాగే రాజుగారైన దావీదు గారి మీదకి అసూయపరులు, శత్రు దేశాల వాళ్ళు శత్రువులు, ఇంట్లో కన్నబిడ్డలే శత్రువులు, స్నేహితులే శత్రువులు, కొడుకు యొక్క స్నేహితులే శత్రువులు, ఆయన సభలో ఉన్నటువంటి వాళ్ళే శత్రువులు అయిపోయారు. ఆ విస్తారమైన శత్రువుల్లో గుండా దావీదు గారు ప్రభు అతన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. అన్నీ నేర్పించాడు దావీదు గారికి. అన్ని శ్రమలు శోధనలు జలంలో పడి నడిపించాడు, అగ్నిలో నడిపించాడు. ఆయన దావీదు గారికి ఏమీ కాలేదు. ఆయన ధైర్యవంతుడు, భక్తిపరుడు, విశ్వాసపరుడు దావీదు గారు. దావీదు గారికి ప్రభు అయిన యెహోవా మీద ఎటువంటి భయము కలిగి ఉన్నాడు? పవిత్రమైన భయము కలిగి ఉన్నాడు. మరి మనం కూడా పవిత్రమైన భయము కలిగి ఉండాలి ప్రభు అయిన యేసయ్యకు. అనగా వాక్యమే ప్రభువై ఉన్నారు, ప్రభువే వాక్యమై ఉన్నారు. ఆయనే నజరేయుడకు యేసుక్రీస్తు ప్రభువే. ఆమేన్. ఆయనే యెహోవా, ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. ఈ ముగ్గురు త్రియేక దేవుడుగా మన మధ్యలో వాక్యం రూపంలో మన మధ్యలో నివసిస్తున్నాడు, మీలోను నాలోను. ప్రియ క్రైస్తవ్య సంఘమా, మనము యేసయ్య పట్ల మనము భయము కలిగి ఉండాలి. తప్పు చేయాలంటే భయపడిపోవాలి మనం. అమ్మో, ఈ తప్పు యేసయ్యకు ఇష్టం లేదు, ఈ తప్పు వల్లనే ఆయన సిలువ వేయబడ్డాడు, నా ద్వారానే ఆయన సిలువ వేయబడ్డాడు, నేను చేసిన పాపానికి ఆయన సిలువ ఎక్కాడు, నేను చేసిన పాపానికి ఆయన చనిపోయాడు అని నేను ఇక సినిమా చూడను అని సినిమా మానేసినోడు మళ్ళీ సినిమా చూడకూడదు. మన ఇంటి పక్కన నలుగురు కలిసి ఇవాళ కొత్త సినిమా రిలీజ్ అయిందంట, రావే, 2 రోజులు అయిపోయింది, ఇది 3వ రోజు, కొంచెం జనం తగ్గుంటారు, రా, టికెట్లు మేమందరం తీసేసుకుందాం రా అని మన ఇంటి పక్కన వాళ్ళు అన్నారనుకో, మనం ఏం చేస్తున్నాం? చర్చికి వెళ్తున్నాం కదా, మారుమనసు పొందాం కదా, సినిమాలు సీరియల్స్ అబద్ధాలు పోట్లాట్లు బూతులు కీడు మాటలు అన్నీ మానేసాం కదా, ఇంటి పక్కన వాళ్ళతో పోట్లాడతాం మానేసాంగా, ఇంట్లో అత్తతో పాట్లాడుతాం మానేసాం, ఆడబిడ్డతో పాట్లాడుతాం మానేసాం, వదినతో పాట్లాడుతాం మానేసాం, ఆయనతో పోట్లాడుతాం మానేసాం కదా, సినిమాలు చూడటం మానేసాం కదా. ఇప్పుడు పక్కన వాళ్ళు అడుగుతున్నారు, అమ్మో నేను సినిమాలు మానేసా, చూడను, అమ్మో యేసయ్య కొడతాడు, యేసయ్యకి బాధ కలుగుద్ది, తిడతాడు, అమ్మో ఏదైనా శోధన అవుతుంది అని అమ్మో అంటాం. అంటే అమ్మో అంటే భయం. అలా భయపడుతూనే మళ్ళీ వాళ్ళతో కలిసి వెళ్ళిపోతాం. అట్లా చేస్తుందండి సైతాను. పర్వాలేదులే, ఇవి ఒకసారికి వెళ్ళు, ఏమంతా అందులో కూడా మన ఇళ్ళ మధ్యలో జరిగేయేగా ఆ స్టోరీలు కూడా, ఇందులో పెద్ద తప్పే ఉందిలే, ఆ సినిమాలు ఏమంత అసహ్యకరమైనట్టుగా ఏం కనపడలేదులే, పర్వాలేదులే అంత తప్పు అంత పాపం అందులో లేదులే అని మళ్ళీ సమర్థించుకోవటం. అది దేవుడి మీద, ప్రభు అయిన యేసయ్య మీద అపవిత్రమైన భయము కలిగి ఉండటం అదంటే అదే. కానీ ఇక్కడ దావీదు గారు యెహోవా యందు భయము కలిగి ఉన్నాడంట. ఎటువంటి భయము కలిగి ఉన్నాడంట? పవిత్రమైన భయము కలిగి ఉన్నాడంట. పవిత్రమైన భయము మనకు యేసయ్య మీద మనము పవిత్రమైన భయము కలిగి ఉండాలండి. మా నాన్న అంటే బోళ్ళంత భయం అండి మాకు చిన్నప్పుడు. మా నాన్న మాస్టర్, హై స్కూల్ హెడ్ మాస్టర్ మా నాన్నగారు ఆత్కూరులో. మా అమ్మగారు కూడా స్కూల్ టీచర్ గారు, ఇద్దరు టీచర్లే. ముందు మా నాన్న వచ్చేవాడు అప్పుడప్పుడు ఇంటికి, సాయంత్రం బడైనాక, తర్వాత మా అమ్మ వచ్చేది. వెనక ముందుగా వస్తూ ఉండేవాళ్ళు. ముందు మా అమ్మ వచ్చింది అనుకోండి, ఓ అరగంటకో 15 నిమిషాలకు మా నాన్న వచ్చేవాడు. అంత దూరంలో మా నాన్న చూడగానే, అప్పుడు దాకేమో మేము 5గురు పిల్లలం,
కొట్టుకునేవాళ్ళం, తిట్టుకునేవాళ్ళం, పోట్లాడుకునేవాళ్ళం, అలా చేసుకునేవాళ్ళం, ఆడతా పాడతా గంతులు వేసుకునేవాళ్ళం ఇంట్లో. మా నాన్నగారిని అంత దూరం చూడంగానే రోడ్డు మీద మా అమ్మ అమ్మాయి అమ్మే 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 మీ నాన్న వస్తున్నాడు అనేది. అంతే కుక్కుని పెళ్ళి ఉండేవాళ్ళు, ఎవరు గదిలో వాళ్ళు పుస్తకాలు ముందేసుకుని కూర్చునేవాళ్ళం. అంత భయం అండి. మరి మన నాన్న మీదే కొడతాడు, అల్లరి చేస్తున్నాము, తిట్టుకుంటాము. మా నాన్న కూతి అంటే ఊరుకునేవాడు, కొట్టేవాడు. మా నాన్న కొంచెము అని చెప్పేవాడు, కొంచెం అనాలి, కూతి అనకూడదు అనేవాడు. అంటే బూతులు కూడా మన నోటంటే చిన్న తెలియని మాటలు కూడా రానిచ్చేవాడు కాదు, కొట్టేవాడు. కూత అంటావేంటి అమ్మాయి, కొంచెము అనాలి అని చెప్పేవాడు, అని కొట్టేవాడండి. కోపం, మా నాన్న కోపం ఎక్కువ, కొట్టేస్తాడు ముందు, అంతే కొట్టేవాడండి మమ్మల్ని చిన్నప్పుడు మా నాన్న. మరి మన కన్న తండ్రికి అంత భయపడుతున్నప్పుడు మరి దేవాతి దేవుడికి మనం ఎంత భయపడిపోవాలి? తండ్రి దేవుందండి, ఆయన ఏం పరలోకానికి తీసుకుని వెళ్ళలేడు. కానీ దేవుడైన యేసయ్య మనల్ని, నిన్ను నన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళాలి అంటే ప్రభు అయిన యేసయ్య మీద మనము పవిత్రమైన భయము కలిగి ఉండాలి, పవిత్రమైన భక్తి కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏంటి? యాకోబు పత్రికలో ఒక మాట ఉంది, చదువుకుందాం. 27వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులు పరామర్శించుటయు, యహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకునుటయే నిజమైన భక్తి భయము. యెహోవా యందు నువ్వు పవిత్రమైన భయము కలిగిన మనము, యెహోవా యందు అనగా యేసుక్రీస్తు ప్రభు యందు అనగా ఈ వాక్యము యందు మనము పవిత్రమైన భయము కలిగి ఉన్నప్పుడు మనము పవిత్రమైన భక్తి కూడా కలిగి ఉంటాము. పవిత్రమైన భక్తి అంటే ఏంటండి? మనం దేవుని పట్ల భక్తి కలిగి ఉండటం అంటే ఏంటి? దిక్కులేని పిల్లలను ఆదరించడం, విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించడం, యెహలోక మాలిన్యము మనకి అంటకోకుండా చూసుకోవడమే నిజమైన భయము భక్తి. ఆమేన్, హల్లెలూయా. ఇలా మనము ప్రతిరోజు భయము భక్తి కలిగి తల్లిదండ్రులు లేని పిల్లలకు మనము సహాయం చేయటం, వస్త్రాలు ఇవ్వటం, అన్నం పెట్టటం, ఏమన్నా చదువుకోవటానికి వాళ్ళకి సహాయం చేయటానికి నోట్సులు, పెన్నులు ఇలాంటివి కొని ఇవ్వటం, విధవరాలను గౌరవించడం, వారిని పరామర్శించడం, వాళ్ళకి ఏమైనా లేనప్పుడు వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడం, ఇంటి సరుకులు సహాయం చేయడం, వాళ్ళు ఏదైనా వ్యాధుల్లో రోగముతో ఉన్నప్పుడు వెళ్ళి పరామర్శించి పలకరించడం, ఫ్రూట్స్ తీసుకొని వెళ్ళి వాళ్ళని ధైర్యపరచడం, వాక్యము ద్వారా వాళ్ళని బలపరచడం, లేపటం, ప్రార్థన చేసి రావటం. ఇదేనండి యెహోవా యందు పవిత్రమైన భయము కలిగి ఉండటం అంటే. ఇది అర్థం. మనం ఈ విధంగా మనం వాక్యానుసారంగా మనం ముందుకు నడవాలి. అప్పుడే మనము శోధనలో గుండా, వ్యాధుల్లో గుండా, బాధల్లో గుండా, శ్రమల్లో గుండా మనము వెళ్ళినను జలములు మనల్ని ముంచజాలవు, అగ్ని మనల్ని కాల్చజాలవు, ఏ సమస్య మనల్ని ఏమీ చేయదు అండి. ప్రభు యందు భక్తి పవిత్రంగా మనం నడుచుకున్నప్పుడు ఏది కూడా, ఏ శ్రమ కానీ ఏ శోధన కానీ మనల్ని ఏమీ చేయలేదండి. వస్తాయి, శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, రోగాలు వస్తాయి, శరీరంతో ఉన్నాం కనుక అన్నీ వస్తాయి, కానీ అవి మనల్ని ఏమీ చేయలేవు. ఆమేన్, హల్లెలూయా. గాలి సముద్రం వచ్చింది, సముద్రం మీద పడవలో వెళుతూ ఉంటే యేసయ్య అందులోనే ఉన్నాడు, శిష్యులు అందులోనే ఉన్నారు. యేసయ్య అలసట చెంది అమరములో నిద్రపోతారు కింద తలకడ. శిష్యులందరూ నిలబడి పడవని నడిపిస్తూ ఉన్నారు. గాలి సముద్రం ఎదురుగా వచ్చింది అంటే వారి యొక్క విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు యేసయ్య. వాళ్ళ హృదయంతరంగాలని భక్తి, వీళ్ళకి నా మీద నమ్మకం ఎలా ఉంది, వీళ్ళ విశ్వాసం ఎలా ఉంది పరీక్షించాలని గాలి తుఫాన్ని ప్రభుయే కదని సృష్టించింది. వాటిని సృష్టించింది మనతోటే ఉన్నారు, మనకి ఇంకెందుకు భయము? నీళ్ళు వచ్చేస్తున్నాయి పడవలోనికి,
వాళ్ళందరికీ యేసయ్య మీద కోపం వచ్చేసింది. మేమేమో ఇలా వానలో తుఫాన్లు వణికిపోతుంటే నీళ్ళన్నీ పడవలోకి వచ్చేస్తుంటే ఎప్పుడు మునిగిపోతుందా పడవలో నుంచి మనం ఎప్పుడు సముద్రంలో పడిపోతామా, మునిగిపోతామా, ప్రాణాపాయం జరుగుద్దని మనం వణికిపోతుంటే యేసయ్యేమో నిద్రపోతున్నాడు ఏంటని నిద్ర లేపి, నీకు చింత లేదా, గాలి తుఫాన్ వస్తుంది మేము మునిగిపోతాం అనుకుంటే నువ్వు చక్కగా పడుకున్నావు అన్నట్టుగా మాట్లాడుతున్నారు పేతురు గారు శిష్యులు. మీ విశ్వాసం ఎక్కడా? ఎన్నో అద్భుతాలు చేస్తుంటే చూశారు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు, ఎన్నో దెయ్యాలు రోగాలు అన్నీ పోతుంటే చూశారు, అన్ని కళ్ళతో చూశారు శిష్యులు. కానీ ఆ గాలి సముద్రం మీద వెళ్తుంటే ఆ గాలిని, ఆ తుఫాన్ని చూసి భయపడిపోయారు. దైవ కుమారుడని ఎరిగి ఉన్నారు, అయినా గాలి తుఫాను సృష్టించింది ఆయన అని అంత లోతైన మర్మంలో విశ్వాసము ఉండక భయపడిపోయారు. ఆ అమరంలో వాళ్ళతోనే యేసయ్య ఉన్నాడు, సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్తే పడవలో ఉన్నారు, అయినా శిష్యులు భయపడిపోయారు. దావీదు గారు అన్నారు, అయ్యా నువ్వు నా కుడి ప్రక్కన ఉన్నారు, నేను భయపడను, మీ దక్షిణ హస్తం నాకు తోడుగా ఉంది, నేను భయపడను. అయ్యా నేను గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, అక్కడను నువ్వు నాకు తోడుగా ఉంటావు, నేను భయపడను. అదండి భయం, అదండి భక్తి, అదండి పవిత్రమైన భయము. మీ విశ్వాసం ఎక్కడ? మీ భక్తి ఎక్కడ? యోబు రాసిన యోబు గ్రంథంలో ఉంది, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించటలేదా అని యోబు గ్రంథంలో రాయబడి ఉంది. అవును, ఇక్కడ కూడా యేసయ్య మీ భక్తి ఏమైంది, మీ విశ్వాసం ఏమైంది అని శిష్యుల్ని అన్నీ గాలి తుఫాన్ని లేచి గద్దించగా అవి అణిగిపోయినాయి, అలలు ఆగిపోయినాయి, నిమ్మలించింది సముద్రం. చక్కగా పడవ ప్రయాణం చేసి అద్దరికి చేరారు, వాళ్ళు వెళ్ళవలసిన గమ్యానికి వాళ్ళు వెళ్ళారు. ఆమేన్, హల్లెలూయా. అలాగే మన విశ్వాసము, మన భక్తి, మన భయము ప్రభువుకే చెందాలి. పాపము చేయాలంటే అమ్మో ప్రభు కొడతారు, ప్రభుని బాధ పెట్టిన దాన్ని అవుతాను అని మనం ఎరిగి అబ్రాహాము గారు చేసిన తప్పు మనం చేయకోకుండా మనల్ని మనం కాపాడుకోవాలి యేసయ్య సన్నిధిలో. ప్రతిరోజు మనము పెద్ద పాపాలేంటి, చిన్న పాపాలేంటి, అవన్నీ కూడా రోజు ఏ రోజుకు ఆ రోజు తప్పులను, పొరపాట్లను, అతిక్రమములను, తొందరపాటు మాటలు, ఆలోచనలు, పనులు అన్నీ క్షణికావేశముతో జరిగేవే ఇవన్నీ. కోపం తట్టుకోలేక తిట్టేస్తాం, అబద్ధాలు ఆడవలసిన అవసరం వచ్చినప్పుడు అబద్ధం ఆడేస్తాం. అబద్ధాలు ఆడకూడదండి. అబద్ధానికి జనకుడు ఎవడు? సైతాన్ గాడు. మరి నువ్వు అబద్ధం ఆడితే నువ్వు ఎవరి కుమారుడు, ఎవరి కుమార్తె అనబడతావు అన్నాడు. నువ్వు అబద్ధం ఆడావా, అబద్ధ జనకుడికి సైతాను, నువ్వు సైతాన్ కుమారుడు అవుతావు అని చెప్తున్నారు. కనుక మనం అబద్ధాలు ఆడకూడదు, దొంగతనాలు చేయకూడదు, మనం చేసిన తప్పులు ఇతరుల మీద వేసి మనం తప్పించుకోకూడదు. అన్ని ప్రభు సన్నిధిలో ఒప్పుకొని మనము కడుక్కోవాలి. కడుక్కున్నప్పుడు మనము, మన పిల్లలు సురక్షితంగా, క్షేమంగా రక్షించబడతాము. ఏ ఉద్యోగాలకు వెళ్ళినా, ఏ చదువులకు వెళ్ళినా, మనం ఏ బిజినెస్ చేసినా అన్నిట్లో ప్రభు మనకు తోడుగా ఉంటాడు. వాటి నుంచి ఏ వచ్చినా, ఏ సమస్యలు వచ్చినా, ఏ ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, ఏ రోగం వచ్చినా మనకి తోడుగా ఉండి వాటి నుంచి తప్పిస్తాడు. అవి అప్పుడు మనల్ని ఏమీ చేయలేవు. మనం ఎప్పుడు తప్పులు ఒప్పుకోకుండా రోజు చక్కగా హ్యాపీగా ఉండిపోతున్నాం అనుకో, అవన్నీ ఒక్కసారిగా మోకమ్ముడిగా దాడి చేసేస్తాయి. అదిగో 430 సంవత్సరాలు ఆ 2 గొవ్వల్ని ఖండించి దహించుకోకుండా విడిచిపెట్టేసేసాడు. 430 సంవత్సరాలు ఇసుక రేణువుల వలె చేస్తాను అన్నటువంటి ఆ ఇశ్రాయేల్ సంతానం ఐగుప్తు దేశంలోనికి దాసులుగా వెళ్ళిపోయారండి. కనుక ఆ తప్పు మనము చేయకుండా, నిద్రమత్తులము కాకుండా, నిర్లక్ష్య స్వభావము కాకుండా ప్రతిరోజు ఏ రోజుకు ఆ రోజు యేసయ్యా నేను ఈరోజు తొందరపడి తిట్టేశానయ్యా, కోపం తెప్పించారయ్యా, వీళ్ళు ఏం మాట్లాడుతున్నాను నాకే తెలియట్లా, నోటుకు ఎంతో అంత మాట్లాడేశానయ్యా, నన్ను అయ్యా నా పాపమును క్షమించయ్యా అని మనము మన వ్యక్తిగతంగా ఎన్నో చిన్న చిన్న పొరపాట్లు మనం దాచేసుకుంటాం, మనల్ని మనమే మోసం చేసేసుకుంటాం. ఎవరో వచ్చి మనల్ని మోసం చేయని అవసరం లేదు, మనల్ని మనమే మోసం చేసుకుంటాం. నేను భక్తిపరురాలిని, నేను పవిత్రురాలిని అని మనల్ని మనమే మార్కులు వేసుకుంటే సరిపోదు. ప్రభు ఎంచాలి,
మనల్ని ప్రభు ఎంచాలి. ఈమె నీతిమంతురాలు, ఈమె పరిశుద్ధురాలు, ఈమె నా పట్ల పవిత్రమైన భయము కలిగి ఉంది, పవిత్రమైన భయము భక్తి కలిగి ఉంది అని ప్రభు చెప్పాలి మీకు, నీ గురించి నా గురించి. ఆమేన్, హల్లెలూయా. అలా మనం ప్రభు సన్నిధిలో పవిత్రమైన భయము కలిగి ఉన్నప్పుడు ఆయన మన పట్ల న్యాయకర్తగా ఉండి మనకి న్యాయం చేస్తాడు, సహాయం చేస్తాడు. మనము నిజమైన భక్తి అంటే ఏంటో వాక్యం ద్వారా మనం తెలుసుకున్నాం. తల్లిదండ్రులు లేని పిల్లలకు మనము పోషణకర్తలుగా ఉండాలి, సహాయకర్తలుగా మనము ఉండాలి. విధవరాలని ప్రేమించాలి, విధవరాలని గౌరవించాలి. విధవరాలు ఏమన్నా రోగంలో ఉంటే వెళ్ళి పరామర్శించాలి. ఆమె చేతిలో ఎంతో కొంత పెట్టి, ఇదిగో మందులు తెచ్చుకో, ధైర్యంగా ఉండి, ఏం కాదు, ఇదిగో ఫోన్ చెయ్యి నీకు ఏదైనా అవసరం వస్తే అని ఆమెను పరామర్శించాలి, విధవరాలని గౌరవించాలి. విధవరాలు వస్తే చాలు పక్కకు తప్పుకుంటారు, విధవరాలు వస్తే చాలు ఇంకేదేదో చేసి వదులుతారు వాళ్ళ మీదకి. మీ అంతరంగాన్ని ప్రభు చూస్తూ ఉన్నారు, జాగ్రత్త. విధవరాల్ని గౌరవించటం మనకు ఆశీర్వాదం, మేలులు. ఆమెను వేరే రకంగా నువ్వు అపార్థం చేసుకున్నావు అనుకో, నువ్వు ఏదైతే అనుకుంటావో అదే వచ్చి మీ మీదకు వస్తాయి. అలా ఎప్పుడు కూడా తలంచకూడదు అని అప్పుడే నిజమైన భక్తి కలిగిన వారుగా ప్రభు మిమ్మల్ని ఎంచుతున్నాడు, మిమ్మల్ని నన్ను. ఆమేన్, హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం ఇది. తల్లిదండ్రులు లేని పిల్లలను ఆదరించడం, విధవరాలను పరామర్శించడం, ప్రభు దగ్గర ఒప్పుకున్నవన్నీ సినిమాలు, షికార్లు, అలంకరణ, మేకప్లు, తిట్టుకోటాలు, పొట్లాడుకోటాలు, అబద్ధాలు, దొంగతనాలు, కీడమాటలు, శాపనార్థ మాటలు, అసూయ, ఈర్ష్య, ఇవన్నీ ప్రభు సన్నిధిలో ఒప్పేసుకుని వదిలేసాం. వాటి జోలికి వెళ్ళకూడదు. ప్రతిష్ఠించబడాలి, మన మనస్సు ప్రతిష్ఠించుకోవాలి. ఆమేన్. నలగగొట్టబడాలి. వాక్యం అనే బండతో మనం నలగగొట్టబడాలి, సుత్తితో మనం నలగగొట్టబడాలి. అప్పుడే ప్రభు మన పట్ల మన ఊహించని మేలులతో, మన ఆశీర్వాదములతో మనల్ని నింపుతాడు, మనల్ని సంతోషింపజేస్తాడు, మనల్ని తృప్తిపరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడికి ఈ వాక్యం ద్వారా మహిమ కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఈ వాక్యం ద్వారా భయభక్తులు నేర్పునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసి స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా యేసయ్యా మీకు వందనాలు తండ్రి. అయ్యా మీ యందు భయము ఎంతో పవిత్రమైనది తండ్రి, మీ యందు భయము భక్తి ఎంతో నాయన ప్రభ ఆశీర్వాదకరము నాయన, న్యాయయుక్తమైనవి తండ్రి ప్రభ. మేము ఊహించని మేలులతో మీరు నింపుతారు. మీ యందు భయము భక్తి కలిగిన మీ వాక్యము ద్వారా భయము భక్తి అంటే ఏంటో మీరు వాక్యం ద్వారా నేర్పించినందుకు వందనాలు తెలియజేస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకమందున్న మా తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.